హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే అందరికీ. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే భద్రాచలం నుంచి మా బామ్మారిది వచ్చిండు. వీనికి ఇవాళ ఒక రోజుల్లో కారు నేర్పాలి నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా నేర్పుతా. మా బామ్మారిది పనివాళ్ళు వచ్చినందుకు వీడికి నేర్పుతా ఖచ్చితంగా. ఓకే, హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకున్నావా? పని స్టార్ట్ చేసినావా? ఓకే, క్లచ్ దొక్కినావా? ఫస్ట్ గేరే స్లోగా క్లచ్ వదులు. స్లోగా. ఓకే ఓకే, బండి మూవ్ అవుతుందా? అట్లనే పోనీ, ఎక్కువ కట్ చేయి. మాకు సీసాలు ఉన్నాయి మధ్యలో ఆ సీసాలు తొక్కి మాకు టైర్లు బగులుతాయి. అట్లా తొక్కకూడదు అట్లా. ఓకే, కొంచెం స్పీడ్ పోనీ. అట్లా ఈ సీసాలన్నీ తప్పించుకుంటా పోనీ. కొంచెం స్పీడ్ పోనీ. సెకండ్ గేరే అట్లా స్లోగా అదే గేర్లో పోనీ. కొంచెం కట్ చేయి, మళ్ళీ ఒకసారి లెఫ్ట్ కట్ చేయి. రెండు నొక్కాలి, బ్రేకు క్లచ్ రెండు ఒక్కసారి నొక్కితేనే ఆగుతుంది బండి. బ్రేక్ మీద కాలు అయితే ఆగదు, ఇంజన్ ఆగిపోతుంది. మళ్ళీ ఆపినప్పుడు ఫస్ట్ గేర్ వేసుకొని మళ్ళీ మూవ్ చేసుకోవాలి. ఓకే, స్లోగా పోనీ. మార్జిన్ కరెక్ట్గా వస్తుందా నీకు? మార్జిన్ నువ్వు కూర్చున్న కిందనే టైర్ ఉంటుంది. ఆ టైర్ ఏం దొక్కుతుందో చూసుకొని పోనిచ్చుకోవాలి. ఓకే, నువ్వు కూర్చున్నకి కరెక్ట్గా జానడ్ అవుతున్న టైర్ ఉంటుంది. నువ్వు కూర్చున్న సైడ్కి నువ్వు ఏది ఎక్కించినా అది ఎక్కుతుంది అనమాట. రాయి మార్జిన్, అదే మార్జిన్. ఓకే, అంత సడన్గా వేయకూడదు. క్లచ్ దొక్కి బ్రేక్ స్లోగా వేసుకోవాలి. ఫస్ట్ క్లచ్ మొత్తం దొక్కోవాలి, తర్వాత బ్రేక్ స్లోగా వేసుకోవాలి. ఓకే, మళ్ళీ మూవ్ చేయి. ఫస్ట్ గేర్ వేసి కొన్ని సీసాలు ఉంటాయి కట్ చేయటం. ఇంకా స్లోగా చూసుకోవాలి. సెకండ్ గేర్ తక్కువ. అట్లా రాళ్ళు సీసాలు అట్లా ఎక్కేయకూడదు. అక్కడ ఉంది రాయి. ఫోన్ ఇచ్చి ఆ చెట్టు కింద ఆఫ్ చేయి. ఒక్కరోజైనా కానీ పిల్లగాడు బాగా తోలుతుంది బండి. గౌతమ్, బాగా తోలుతున్నావా బండి? మీరు కూడా ఒక రోజులో నేర్చుకోవచ్చు డ్రైవింగ్. సొంత వెహికల్ ఉంటే తొందరగా వస్తుంది కార్ డ్రైవింగ్. చెప్తే రాదు, తోలుతుంటేనే కార్ డ్రైవింగ్ వస్తుంటుంది. మనం అజ్జే అంటుంటే మొత్తం మర్చిపోతుంటారు. అదే బండి ఇచ్చి పక్కన కూర్చుంటే అన్నీ తోలుతుంటారు వాళ్ళే. తోలొచ్చు, ఏం కాదు. ఈ బాబుకి కారు నేర్పినప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఊరికే డిస్టర్బ్ చేయొద్దు వీళ్ళని. డ్రైవింగ్ చేసేటప్పుడు నువ్వు అది వేసుకో, ఇది వేసుకో, ఇజ్జే అని ఒకటి పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక దాని గురించి చెప్పుకోవాలి. అప్పుడు డ్రైవింగ్ వస్తుంది. కానీ అన్నీ ఒక్కసారే చెప్తే అన్నీ మర్చిపోతారు, ఏది గుర్తుండదు. ఒకటి ఫస్ట్ గేర్ మూమెంట్, బండి రన్నింగ్ అవుతుందా కావట్లేదా, ఓకే, అది అయిపోయిన తర్వాత రోడ్ ఎక్కాలి. రోడ్ ఎక్కిన తర్వాత ఇటు పోయేటప్పుడు ఇటు సిగ్నల్ వేసుకోవాలి, ఇటు వచ్చేటప్పుడు ఇటు సిగ్నల్ వేసుకోవాలని చెప్పుకోవాలి. అట్లా చెప్తుంటే, స్లోగా చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది, తొందరగా డ్రైవింగ్ అవుతుంది. మనం ఒక్కసారి ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇది పెట్టుకోవాలి, అది గేర్ వేసుకోవాలి, ఈ హ్యాండ్ బ్రేక్ తీసుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలంటే ఏది గుర్తుండదు, మొత్తం మర్చిపోతారు. మళ్ళీ తెల్లారిపోద్దునే ఏంటంటే అంటారు. అట్లా అందుకనే స్లోగా చెప్పుకుంటా, ఒకదాని అంటే ఒకటి అయిపోయిన తర్వాత స్లోగా చెప్పుకుంటా ఉంటుంది. ఎట్లుందమ్మా డ్రైవింగ్? బాగుంది బాబా. బాగుందరా? అసలు నాకు కారు రాదనుకున్నా, నీ వల్ల అసలు పూర్తిగా వచ్చేసిందా? ఇంకో 2-3 రోజులు అయితే మంచిగా ఫ్రీ అవుతుంది, నీకు ఇబ్బంది ఏం లేదు.
ఓకే ఫ్రెండ్స్, మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా పెడుతుంటాను, మీకు ఇంకా చాలా చేస్తా. నా మాటని మంచిగా సబ్స్క్రైబ్ చేసి కోఆపరేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.